సుకృతి అని నాకు చెప్పినప్పుడు పద్మ యాక్చువల్గా నేను అస్సలు కాన్ఫిడెంట్గా లేను. అంటే తను పాడుతుంది కానీ యాక్ట్ చేయలేదు, తనకు యాక్టింగ్ రాదు, పండు అంటున్నారు ఇలా అని చెప్పి చాలా భయపడ్డాను. బట్ దెన్ పద్మనే బాగా బలంగా నమ్మి సుకృతిని సినిమాలోకి తీసుకొని వచ్చింది. అండ్ ఇంకా వీళ్ళందరూ ఆర్టిస్టులు అందరూ నాకు చాలా ఇయర్స్ గ్యాప్ వచ్చేసింది వీళ్ళతో మాట్లాడి, కాబట్టి నాకు అందరి పేర్లు గుర్తులేవు. సారీ. అండ్ ఇంకా నేను అసలు స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాల్సింది నవీన్ గారికి, రవి గారికి, మా ఆయనకి. ఎందుకంటే మేము చేసాం కానీ నాకు అర్థం అవ్వలేదు, అంటే ఎలా దీన్ని, అంటే ఫెస్టివల్స్కి వెళ్తే చాలు అనుకున్నాను నేను. అంటే ఒక డైరెక్టర్ కూతురుగా ఏదో బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి సినిమాలో తీసుకొస్తున్నారు పాపని, అలా ఉండకూడదు. సో సినిమా అవార్డు విన్ చేయాలన్నది మాత్రమే నా కోరిక ఉండింది. సో అది అయిన తర్వాత అప్పటి నుంచి అంటే అందరూ అప్రిషియేట్ చేయడం చూసి నేను అందరూ స్కూల్ పిల్లలు, పేరెంట్స్, అంటే లైక్ టీచర్స్, గ్రాండ్ పేరెంట్స్ అందరూ చూడాలి అని అనుకున్నాను. అప్పుడు నాకు అసలు అర్థం అవ్వలేదు సినిమాని ఎలా రిలీజ్ చేయటము అని. బట్ నవీన్ గారు వాళ్ళు, రవి గారు వాళ్ళు, శశి గారు చూసి మేము చేస్తామండి, ఎందుకు మన సినిమా మన పాప మన ప్రొడక్షన్లో చేద్దామని చెప్పి వాళ్ళు ఫార్వర్డ్ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ నవీన్ గారు, రవి గారు. అండ్ నేను ఎవరెవరి గురించో మాట్లాడాలనుకుంటాను ప్రతి మీట్లో, కానీ నేను మర్చిపోతాను స్టేజ్ మీదకి వచ్చాక. సింధు అసలు సింధు షూటింగ్కి కూడా సరిగా రాలేదు. సో నాకు సింధుతో పెద్ద కనెక్షన్ లేదు. అయిపోయాను నా కూతురు పర్ఫామ్ చేయడం చూసి. అండ్ ఇంకెవరైనా మర్చిపోయాను. నేను ఇట్లా పాజ్ తీసుకుంటే ఆగిపోతుంది నాకు, అంతేనేమో. యా. అండ్ మీరు అందరు చూడండి. ఓకే, భాను బాగా చేశారు, నేహాల్ బాగా చేశారు. అండ్ భాను యాక్చువల్లీ నీకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అంటే నేను అందుకు కూడా కొంచెం కాన్ఫిడెంట్గా ఫీల్ అయ్యాను, ఎందుకంటే తను ఫస్ట్ చేస్తోంది, నేహాల్ ఫస్ట్ చేస్తున్నాడు. సో నీకు అట్లీస్ట్ ఆ మిషన్ ఇంపాసిబుల్ చేస్తున్నావు. సో నువ్వు కొంచెం ఉంటే వాళ్ళకి సపోర్టింగ్గా ఉంటుందని. అండ్ నువ్వు ఉన్నావు కూడా అలాగే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్, మీరు చాలా మంచి మ్యూజిక్ చేశారు. అంటే నాకు అప్పుడు ఎవరు చేశారని, అప్పుడు ఇంకా సాంగ్స్ కూడా మనం ఏమీ చేయలేదు. సో నాకు తెలియదు అప్పటికి ఎవరు చేస్తారని షూట్ జరుగుతున్నప్పుడు. సో మీరు చాలా బాగా బ్యాక్గ్రౌండ్ కూడా చేశారు. నాకు ఆ క్లైమాక్స్ సాంగ్ కానీ తను రెడీ చేస్తున్న సాంగ్స్ కానీ అవి ఏది చూసినా, తను హెయిర్ షేవ్ చేసుకుంటున్నా చూస్తున్నా ఏడుస్తూనే ఉంటున్నాను. నేను ఎన్నిసార్లు చూసి ఉంటాను ఇప్పటికీ ఆ సినిమా, ఎన్నిసార్లు చూసినా ప్రతిసారి నిన్న కూడా చూస్తుంటే నిన్న కూడా ఏడుస్తున్నాను మళ్ళీ. సో అంటే ఆ ఎమోషన్ మ్యూజిక్లో కరెక్ట్గా పెట్టారని అనిపించింది నాకు. అండ్ నా కూతురు గురించి ఏదైనా చెప్పాలి గొప్పగా అంటే ఇది మాత్రం చెప్తాను, తను ఈ సినిమాలో చేస్తున్నప్పుడు జస్ట్ 12 years ఓల్డ్ అండ్ 13లోకి ఎంటర్ అయినట్టుంది. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ హర్, ఎందుకంటే టీన్స్లో వచ్చిన ఏ అమ్మాయి తన హెయిర్ షేవ్ చేసుకోవడానికి ఒప్పుకోరు. ఓకే, okay. I've never seen such unconditional support as a wife, as a filmmaker, as a mother. Thank you very much for being who you are. I thought I'll ask you a few questions. Should I ask you later? No. Okasari gatiga chappatlu ma'am ki please. That's mother's love. This is pure love pouring in. We love to watch you like that. Shall I also cry with you to give you company? Okay. So first, Padma garu story meeku cheppaka ila Sukritini తీసుకుంటున్నట్టు మీరు సార్ ని ఎలా అప్రోచ్ అయ్యారు? Let's have her in the film అని మీకు కంగారు అయిందా? లేదు, పద్మ నన్ను అప్రోచ్ అవ్వలేదు, ఆయన్నే అప్రోచ్ అయ్యారు. ఆయన నాకు చెప్పారు. సింధు మిమ్మల్ని డైరెక్ట్ అప్రోచ్ అయ్యారు. ఓకే. సో మీరు షాక్ అయ్యారా? అంటే షాక్ అంటే నేనైతే, అంటే నాకు పిచ్చిటెక్ పంపారు కదా, అంటే ఆయనకు పంపారు, ఆయన నాకు పంపారు. తర్వాత నేను చదివి, అంటే తనని చెప్పలేదు, తనకి ఇచ్చేసాను అనమాట ఫోన్, చదువు ఈ కథ అని. తను చదివి బాగుంది అని చెప్పింది. అని బాగుందని చెప్తుంది, ఇంకా స్ట్రాంగ్గా ఏం చెప్పట్లేదు, చేస్తానంటదో లేదో అని అనుకొని నేను అన్నాను, నువ్వు చేస్తావని అడుగుతున్నారమ్మా అని.